నేను మొన్ననే చెప్పా, మనకున్న ఖచ్చితమైన సమాచారం మేరకు వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని 8 మంది ఎంపీలని తమకి ఇచ్చేయమని అడిగింది బీజేపీ. రాజ్యసభ సభ్యుల్ని 11 మంది ఉన్నారు కదా, 8 మందిని అది త్రూ విజయసాయిరెడ్డి ద్వారా ప్రపోజల్ పంపించింది. జగన్ నిరాకరించాడు, ఓ రకంగా ఎదిరించాడు, తిరగబడ్డాడు. సరే ఆ తర్వాత రాజీనామాలు ప్రారంభమైనాయి. అందులో ముందు మోపిదేవి వెంకటరమణ, బేదమస్తానరావు, కృష్ణయ్య బీజేపీ తరపున రాజ్యసభ సభ్యుడయ్యారు. బేదమస్తానరావు మళ్ళీ తెలుగుదేశం తరపున అయ్యారు. మోపిదేవి వెంకటరమణ ప్లేస్లో సానా సతీష్ ఎంపీ అయ్యారు. అప్పుడు అనుకున్న ఒప్పందం ఏంటంటే రాజీనామాలు చేసిన దాంట్లో 50-50 అని. తాజాగా విజయసాయిరెడ్డి రాజీనామా ఆమోదం, ఆ తర్వాత ఇప్పుడు అక్కడ సీటు. ఇవాళ ఆంధ్రజ్యోతి రాసింది ఆ సీటు బీజేపీకే. ఇప్పుడన్నా ఎవరు అదృష్టవంతుడో మరి, ఎందుకంటే వాస్తవంగా మొన్నొచ్చిన రాజ్యసభ సీటు బీజేపీకే వెళ్ళింది, కానీ తెలంగాణ కృష్ణయ్య తీసుకున్నారు, ఆంధ్రాకి లేకుండా పోయింది. ఇప్పుడు ఎవరన్నా ఆంధ్రా నుంచి రాజ్యసభకి ఎవరికి అదృష్టం వరించబోతోందో చూడాలి.